దీపని చంపడానికి సత్తిపండుకు లంచమిస్తూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అదేంటి, దీపని చంపాలనుకోవడం ఏంటి, సత్తిపండుకు లంచం ఇవ్వడం ఏంటి? ఇప్పుడు పారిజాతం ఏం చేయబోతుంది జ్యోత్స్న గురించి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాము. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఎప్పుడైతే జ్యోత్స్న గుడికి వెళ్దాం బావా అని చెప్పేసి కార్తీక్తో అంటుందో విన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దశరథ అంటూ ఉంటాడు, ఏంటి జ్యోత్స్న, నీకు గుడికి వెళ్ళడానికి కార్తీకే కావాలా? అడిగితే నేను తీసుకువెళ్ళనా, లేదంటే తాతయ్య తీసుకుని వెళ్ళరా? అయినా మీ గ్రానీయే ఉంది కదా నిన్ను తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి దశరథ అంటూ ఉంటే, అవును జ్యోత్స్న, పదవే నేను కూడా వస్తాను గుడికి అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. లేదు గ్రాని, నేను బావతోనే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది, ఎప్పుడూ లేనిది కొత్త పెళ్లి కూతురులాగా చీర కట్టుకుని వచ్చింది, అలాంటిది ఇప్పుడు కార్తీక్తోనే గుడికి వెళ్ళాలంటుంది. అసలు దీపా కార్తీకుల పెళ్లి రోజు అని తెలిసి కూడా ఎందుకు ఇది ఇలా బిహేవ్ చేస్తుంది? వాళ్ళిద్దరినీ ఎందుకు ఇది ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు? కొంపదీసి మళ్ళీ దీప గురించి ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా అనే ఆలోచనలో పడుతుంది పారిజాతం అయితే. ఇంకా కార్తీక్ అయితే, పదండి పెద్ద మేడం గారు, ఎందుకు దీని గురించి గొడవ, ఒక గంట సేపే కదా, పదండి వెళ్ళి వచ్చేద్దాము. దీప, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే రెస్ట్ తీసుకో, నేను ఒక గంటలో వచ్చేద్దాము, ఇద్దరం కూడా కలిసి బయటికి వెళ్దాం అని చెప్పేసరికి ఇంకా జ్యోత్స్న కార్తీక్ ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత, ఇదిగో బావా, నువ్వు ఈ అభిషేకం చేస్తూ ఉండు, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే ప్రదక్షిణలు చేయడానికి పక్కకైతే వెళ్తుంది. ఇంకా పారిజాతానికి అనుమానం అయితే ముదిరిపోతూ ఉంటుంది. లేదు, ఇది ఎప్పుడు కూడా గుడికి వెళ్ళదు, వెళ్తే నన్ను తీసుకుని వెళ్తుంది, కానీ ఇప్పుడు ఒక్కతే వెళ్తుంది, ఆ కార్తీక్ గారిని మాత్రమే రమ్మంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది, నేను దాన్ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి కార్తీక్కి జ్యోత్స్నకి తెలియకుండానే పారిజాతం అయితే ఫాలో అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్తూ ఉంటే ఇంకా ఇద్దరు కలిసి పూజ చేయిస్తూ ఉంటే, అయినా నేనేదో అనుకొని జ్యోత్స్నని అనుమానపడ్డాను, అటువంటిదేమీ లేదు అని వెనక్కి తిరగక ముందే అప్పుడే వెళ్ళిపోదాము అనుకునేటప్పుడే, బావా నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పి జ్యోత్స్న అయితే పక్కకు వెళ్తుంది. ఇదేంటి, వాడిని వదిలిపెట్టేసి పక్కకు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అని చూసేసరికి ఇంకా గుడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇది గుడిలోంటి బయటికి ఎందుకు వెళ్తుంది, ఏదో జరగబోతుంది అని చెప్పి జ్యోత్స్ననే ఫాలో అవుతుంది పారిజాతం అయితే. ఇంకా గుడి నుండి బయటికి వెళ్ళేసరికి బయట జ్యోత్స్న కోసం సత్తిపండు కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడేంటి దీన్ని కలవడానికి వచ్చాడు, మళ్ళీ వీటితో కలిసి ఏం ప్లాన్ చేయబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, అప్పుడే ఇంకా జ్యోత్స్న వెళ్ళి తన కారులో ఉన్న సూట్ కేసు తీసి సత్తిపండు దగ్గరికి వెళ్ళి సత్తిపండుకి ఇస్తూ ఉంటుంది. కానీ పారిజాతం మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోకుండా ఆ కారు చాటు నుంచొని చూస్తూ ఉంటుంది. వీళ్ళేంటి సూట్ కేసు ఇస్తుంది, కొంపదీసి డబ్బేమన్నా ఇస్తుందా వాడికి, అంటే ఏదో చెయ్యమని చెప్పింది, అలా చేయడానికి వాడికి లంచం ఇస్తుందనుకుంటా అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. సరే, వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని కారు దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. వాళ్ళకి కనబడకుండా పారిజాతం కారు దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఇంకా జ్యోత్స్న సత్తిపండుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సత్తిపండు, చాలా రోజుల తర్వాత నీతో నాకు పని పడింది, ఇదిగో నీకు కావలసినంత డబ్బు, నువ్వు ఊహించినంత డబ్బు ఇందులో ఉంది, తీసుకుని ఆ దీప ఉంది కదా, ఆ దీపని మాత్రం చంపేయి. ఇప్పుడు బావని నేను 2-3 గంటల వరకు కూడా ఇంటికి వెళ్ళనివ్వను, ఇంటికి వెళ్దామని ఒక్కతే బయలుదేరుతుంది దీప, ఆ దీపని నువ్వు దారిలోని చంపేసేయాలి అని చెప్పి జ్యోత్స్న సత్తిపండుతో చెప్పడం పారిజాతం కళ్ళారా వింటుంది. విని ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, ఎంత పని చేస్తుంది జ్యోత్స్న, దీపను చంపడానికి సత్తిపండుకు లంచం ఇస్తుందా అని చెప్పి దిమ్మ తిరిగిపోతుంది పారిజాతానికైతే. ఎంత మోసానికి ఒడిగట్టింది ఈ జ్యోత్స్న, నా మనవరాలు నా దాసు కూతురైనా దీపని చంపాలనుకుంటుందా, దీన్ని నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పి అక్కడి నుండి అయితే బయలుదేరి ఏం తెలియనట్టుగా ఇంటికైతే వెళ్ళిపోతుంది పారిజాతం. ఇంకా జ్యోత్స్న అయితే 2-3 గంటల వరకు కూడా ఇంకా కార్తీక్ని ఇంటికి వెళ్ళనివ్వకుండా ఆ పూజలోనే కూర్చుండి పెడుతుంది.
బావా ఒక్కసారి పూజలో కూర్చుంటే బయటికి వెళ్ళడం అనేది జరగదు. ఈ పూజ అయ్యేంత వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో చేసేదేమీ లేక ఇంకా సాయంత్రం వరకు కూడా కార్తీక్ ఆ పూజలోనే కూర్చుంటాడు. ఈలోపు జరగాల్సింది జరిగిపోతుందిలే అని చెప్పేసి జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. ఇంకా ప్లాన్ తెలిసిన తర్వాత ఇంకా జ్యోత్స్నకి పారిజాతం అయితే ఫోన్ చేసి నేను గుడి బయట ఉన్నాను, అర్జెంటుగా నువ్వు రావే బయటికి అని చెప్పడంతో గ్రానీ నేను పూజలో ఉన్నాను, ఒక్కసారి పూజలో కూర్చుంటే కదలకూడదు అని చెప్పడంతో జ్యోత్స్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఓహో, పూజలో కూర్చుంటే కదలకూడదా? మరి బయటికి వచ్చి మరి సత్తిపండుకి డబ్బులు సూట్ కేసు ఇచ్చింది ఎవరమ్మా బంగారు తల్లి అని చెప్పేసి పారిజాతం అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. గ్రానీ ఏం మాట్లాడుతున్నావు? నేను లంచం ఇవ్వడం ఏంటి? నేను బావ పూజలో కూర్చొని ఇప్పటికీ 3 గంటలయింది అని చెప్పేసరికి నువ్వు వస్తావా లేదంటే నన్నే రమ్మంటావా అని గట్టిగా మాట్లాడుతుంది పారిజాతం. గ్రానీకి నిజం తెలిసిపోయినట్టుంది. ఏదో ఒకటి చేసి నేను గ్రానీకి సర్ది చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి జ్యోత్స్న అనుకుని ఇంకా బయలుదేరుతుంది. వెళ్ళి కారు దగ్గర నుంచుంటుంది జ్యోత్స్న చూసి పారిజాతం కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఏంటి గ్రానీ, ఏంటి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ గ్రానీ మీద అలా అంటూ ఉంటే పారిజాతం చంప పగలగొడుతుంది జ్యోత్స్నది. ఏమే నేను పిచ్చిదానికిలాగా కనబడుతున్నానా? నువ్వు సత్తిపండుకు లంచం ఇవ్వడం నేను కళ్ళారా చూశాను. నా మనవరాలే దీప. నీకు తెలియని నిజమేంటో తెలుసా? నా దాసు కూతురు దీప, నా ఒక్కగానొక్క మనవరాలు దీప. నిన్ను తప్పించేసి ఈ ఆస్తి మొత్తం కూడా నా దీప మీదకి రాయించుకుంటాను అని పారిజాతం చెప్పేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గ్రానీ ఏం మాట్లాడుతున్నావు? నేను నీ మనవరాల్ని, దీప కాదు అని చెప్తే చాలే ఊరుకోవే. నా మనవరాలి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణం తీస్తాను. నా దాసు కూతురు నా మనవరాలు. ఇన్నాళ్ళకి నా చేతులకు దొరికింది నా మనవరాలు. దాని ప్రేమని నేను పోగొట్టుకోను. నిన్ను ఎలాగైనా సరే ఆ ఇంట్లోండి పెళ్లి చేసైనా పంపించేసి దశరథతో దీపని దత్తత తీసుకోమని చెప్పి నీకు ఎంత ఆస్తి వచ్చిందో నా మనవరాలు దీప కూడా అంతే ఆస్తి వచ్చేలాగా చేస్తాను అని చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గ్రానీ నేను చెప్పేది విను, నేను నీ మనవరాల్ని అని చెప్పి జ్యోత్స్న అంటున్నా సరే నీలాంటి దాని మాటలు ఎవరు నమ్ముతారే? నా దీప ప్రాణాలు తీయాలని చూస్తున్నావు. నీ ప్రాణం తీసేస్తా నేను దీప జోలికి వచ్చావంటే మాత్రం. దీప మీద ఈగైనా వాలకుండా నేను కాపాడుకుంటాను నా మనవరాల్ని. ఒక్కసారి దూరం చేసుకున్నాను, ఇంకొకసారి దూరం చేసుకోవడానికి నేను రెడీగా లేను అని చెప్పేసి తెగేసి చెప్తుంది పారిజాతం. అయితే ఈ విధంగా దీపను చంపడానికి సత్తిపండుకు లంచం ఇస్తూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.